దాదాపు 40 ఏళ్ల క్రితం నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే పాట అప్పటి ప్రభుత్వం ఆసుపత్రులు చూస్తున్న విధానానికి అద్దం పట్టేలా ఉండేది. అయితే అదే పాట ఇప్పుడు నిజమనిపిస్తుంది. ఇంత టెక్నాలజీ పెరిగిన ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం మారటం లేదని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆసుపత్రిని చూస్తే తెలుస్తోంది. ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లిన సెలైన్ను అజార్ అనే వ్యక్తికి ఇవ్వడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన రోగి బంధువులు సిబ్బందిని నిలదీశారు. కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రతి నెల ప్రైవేటు మందుల కోసం మాత్రం లక్షలు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగానే సిబ్బంది ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సుజాత. కడెం మండలం లింగాపూర్ గ్రామం చెందిన అజార్ అనే 30 సంవత్సరాల వ్యక్తి వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరంతో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులకు ఆ వైద్య నిమిత్తం రావడం జరిగింది. అయితే వెంటనే అక్కడ సిబ్బంది డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. గ్లూకోజులు ఇంజక్షన్లు ఇస్తున్న సమయంలో అజార్ యొక్క అన్న ఇంజక్షన్ యొక్క డేట్ ను పరిశీలించగా కాలం చెల్లిన ఇంజక్షన్ గా ఉన్నాయి. అంతలోపే గ్లూకోజులు ప్లస్ ఇంజక్షన్స్ అతనికి వెళ్ళడంతో అతను అన్కాన్షియస్ కి వెళ్ళిండు. సిబ్బంది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే సిబ్బంది పైన గొడవ దిగడంతో వాళ్ళు వెంటనే ఆ వైద్యం ఆపేసి వేరే ట్రీట్మెంట్ చేయడంతో అతనికి అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అతను అన్కాన్షియస్కి వెళ్ళి ప్రస్తుతం ప్రమాదం ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని అక్కడ సూపరింటెండెంట్ మనం అడిగి తెలుసుకోగా ఇది ఎక్కువగా బీపీ ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడం వల్ల, అంతేకాకుండా కొత్త బాక్స్ లోపల ఈ ప్యాక్ వచ్చింది. ఈ ప్యాక్ రావడంతో అంత అక్కడ ఉన్న సిస్టర్స్ కానీ వాళ్ళు గమనించలేకపోయినారు. వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదైతే మిస్టేక్ జరిగింది అని చెప్పేసిండ్రు. అయితే ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్ వంశీ మాత్రం ఏమన్నారంటే ఇది డిఎంహెచ్ఓ నిర్మల్ జిల్లా అధికారులు వైద్యాధికారులు ఆదేశానుసారంగా ఎక్కడ మిస్టేక్ అని జరిగేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన అనంతరం రిపోర్టును నిర్మల్ కలెక్టర్ పంపడం జరుగుతుంది. శాఖాపరమైన చర్యలు మాత్రం తప్పవు. ఎవరన్నా ఎక్కడ మిస్టేక్ అంటే వాళ్ళను కంపల్సరీ శాఖపరమైన చర్యలు తీసుకుందని చెప్పిండ్రు. ఏమడిగినా ప్రభుత్వం కొన్ని వేల కోట్లు వైద్యానికి ఖర్చు చేస్తున్నా ఇలాంటి నిర్లక్ష్యమైన సిబ్బందితో ప్రభుత్వ పైన అభిప్రాయం వేరే వస్తుంది. ఇది ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళాలంటే ఇప్పుడిప్పుడే ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఈ విధంగా జరిగిన సంఘటనలతోటి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి నమ్మే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఈ సాకును తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం అయితే మనం ఎక్కువ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.